మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీమఠంలో సినీ నటుడు శివరాజ్ కుమార్. నిబంధనలు ఉల్లంఘించిన 13 ఇసుక లారీలను సీజ్ చేసిన ములుగు జిల్లా ఏజెన్సీ పోలీసులు. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం. ప్రాతికేయుల సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నజీర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్దకు వెళ్లాలంటే 10 నుంచి 12 రోజులు పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలులోని బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అభిరామ్, జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీ కాంతయ్య నియామక పత్రాన్ని చంద్రకళాబాయికి అందజేశారు. బీసీల కులగణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని వారు కోరారు. బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చంద్రకళాబాయి తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి సహాయం కావాలన్నా అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి అందిస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అభిరామ్కు బత్తుల లక్ష్మీ కాంతయ్య ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ చూడు మేడం, బీసీలో మహిళనే ముందుకు రావాల్సింది. ఎందుకంటే తల్లి జిజియాబాయి అయితే కొడుకు శివాజీ అయితే ఛత్రపతి అయితే రిజర్వేషన్లో బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ. లెటర్ ఇవ్వండి సార్. తీసుకోండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీకాంత్ అన్న బీసీల ఐక్యత పోరాడడానికి నువ్వు సరైన మనిషివమ్మ అని నాకు స్టేట్ అధ్యక్షురాలుగా ఈరోజు ప్రమోట్ చేశారు. అన్నగారికి చాలా థ్యాంక్స్. నా పేరునే కాదు, నా పోరాటాన్ని కూడా నేను నిలబెడతానని జాతీయ అధ్యక్షులు గారికి నేను మనవి చేస్తున్నాను. బీసీల కోసం 140 కులాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకొని ప్రతి నాయకుడు వచ్చి బీసీల కోసమే ఫస్ట్ పోరాడి మా వెన్నపూస అని అంటారు. కానీ గెలిచినాక వెన్నుముక్క నిరిగేసి మూలలో కూర్చోబెడుతున్నారు. కానీ మేము ఆపరేషన్ చేసుకున్నా కానీ మళ్ళీ స్టడీగా రెడీ అయ్యి మళ్ళీ పోరాడి బీసీల ఐక్యత కోసము, మా పదవుల కోసం, మా హక్కుల కోసం నిలబడి పోరాడతామని ఆ నాయకులకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మాట ఇచ్చినప్పుడు మడమ తిప్పకూడదు. మా బీసీలకి ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ఎంత వెనకడుగు వేసినా ఎవరు ఎదుర్కొన్నా మళ్ళీ మనం ముందు పోయి పోరాడతాము, సాధిస్తాము, మేమున్నామని నిరూపిస్తాము. అందుకే మా బీసీలకి ఎప్పుడు
ప్రతి నాయకుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. అలాగే గుర్తింపుతో పదవులు కూడా ఇవ్వాలని, గుర్తించాలని, వాళ్ళని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దాంట్లో ఏ లోటైనా విద్యార్థులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, బీద బడుగు బలిన వర్గాలకు కానీ ఏ అన్యాయం జరుగునా ఈ బీసీలు ఉన్నారని గుర్తించాలని పోరాడతామని తెలియజేస్తున్నాను. నా పేరు రాష్ట్ర అధ్యక్షురాలు బీసీ పోరాట హక్కు సమితి చంద్రకళాబాయి మాట్లాడుతున్నాను. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్ద 100 మీటర్ల వరకు మట్టి ఉందని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. కార్మికులు 14 కిలోమీటర్ల వద్ద చిక్కుకున్నారు. మేం 13 కిలోమీటర్ల వరకు వెళ్ళాం. అక్కడ మట్టి బురద నీటితో నిండిపోయింది. దీన్ని తొలగించి వారి వద్దకు వెళ్ళాలి. అందుకోసం నీటితో తోడుతున్నాం. ఈ మొత్తం ప్రాసెస్కు సుమారు 10 నుంచి 12 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు. अभी 10 बजे गया लाइट लगाने के लिए और अभी हमारा मिशन 200 मीटर का पूरा मट्टी भरा हुआ है. पानी डिवाटरिंग चल रहा है. अभी 13.500 में किलोमीटर में डिवाटरिंग चल रहा है. अभी वो डिवाटरिंग होने के बाद उसके बाद कटिंग करेगा, गैंट्री वगैरह हटाएगा, उसके बाद आगे जा सकते हैं. उन लोगों को आइडेंटिफाई करें क्या? अभी बहुत मुश्किल है. कितने दिन लगेगा? अभी 100 मीटर लोग अंदर है और अंदर है 100 मीटर और अंदर है. और पानी बोल रहे सर, अंदर पानी है क्या? पानी 12,500 से पानी है. वो अभी डिवाटरिंग चल रहा है. आज खाली डिवाटरिंग हाँ, डिवाटरिंग चलेगा. वो 13 किलोमीटर 500 में वो उसके बाद कटिंग करेगा, ग्राइंडरी वगैरह वेल्डर सब जाएगा, कटिंग करेगा. उसके बाद मट्टी निकालना शुरू करेगा. उसके बाद मट्टी निकालेगा तो वो 100 मीटर आगे जाना है मट्टी निकाल के. उसके बाद ही पता चलेगा हमारा मिशन. कितने दिन लगे सर पूरा होने के बाद? आपका अंदाज में बोल नहीं सकते सर. अच्छा करने से 10 दिन लगेगा, 10-12 दिन. एक कंटेनर हटाने में 10 दिन लगेगा. पूरा कितने कंटेनर से? पूरा एक गैंट्री पूरा आ गया सर. कंटेनर कम से कम 6-7 है. 3 गैंट्री आ गया. हाइड्रोलिक टैंक सब है. 100 मीटर लंबा है डिस्टेंस. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమంలో పాలకుర్తి మండలంలో 2001 సంవత్సరం నుండి సుమారు 8 సంవత్సరాలు పనిచేసిన పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని గతంలో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషనర్ సలహాదారు ఆర్ వెంకటరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ఈ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విప్లవాల పురిటిగడ్డ పాలకుర్తి ప్రాంతంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల వివాహాలను రూపుమాపడంలో ఎంవి ఫౌండేషన్ కార్యకర్తల కృషి మరవలేదని అన్నారు. కార్యకర్తలకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఆనాడు బాల కార్మికులను విముక్తి చేయడం ద్వారా నేడు విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. అండ్ బాల్య వివాహాలైన భార్యలు, తల్లులు, తండ్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సాక్రిఫైస్తోని మనం పనిచేయగలిగినామని నాకు అనిపిస్తుంది. వాళ్ళు లేకుంటే మనం వాళ్ళందరికీ ఒకసారి సెల్యూట్ కొట్టాలి. మనం అందరం చాలామంది విజిటర్స్ వచ్చేది బయట దేశం నుంచి, బయట వాళ్ళు. వీళ్ళందరూ మీతో మాట్లాడుతుంటే మీరేదో మాట్లాడుకొని దులుపుకునేది, కానీ వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళ పని మొదలుపెట్టి అట్లా ఆఫ్రికా దేశాల్లో చాలా దేశాల్లో కొనసాగుతుంది ఆ పని, ఇంకా చేస్తున్నారు దాన్ని. ఆఫ్రికా దేశాల్లో అండ్ యూరోప్లో దీన్ని ఎంవిఎఫ్ మోడల్ అంటారు. ఏం మోడల్? ఎంవిఎఫ్ మోడల్ అంటే మీరే మోడల్స్ మాకు. సో అది చాలా మంచి ఇన్స్పిరేషన్. మీకెంత ఇన్స్పిరేషన్ నేను ఇస్తామో తెలియదు, కానీ మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఇప్పటికి కూడా అది నెంబర్ వేసుకుంటూనే ఉంటాం. నా యూనియన్ నుంచి నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇప్పుడు ఈ లీడర్. ఎక్కడ పోయినా అన్ని వెంకటరెడ్డి సార్ అనుకున్నట్టు వచ్చిందిలే అనే ఒక కాన్సెప్ట్ మనల్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే మనం మంచి మాటలు చెప్పిన వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క రకం అందరు బిజీ పర్సన్స్ అయినా ఈరోజు ఇంతమందిని టైం ఇచ్చుకొని ఇక్కడ కూర్చున్నాము.
మీరందరూ నాకైతే ఈరోజు శ్రీశైల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రభుత్వం తరపున శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి పవిత్ర సందర్భంలో మంత్రి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల మంగళ ఆకాంక్షల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానానికి విశేషమైన ప్రత్యేకత ఉంది. భక్తులు భద్రత సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి ఘనియా, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూపాల్పల్లి నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులను ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. So, we shifted his body to area hospital, Bhopalpalli, and immediately the police will FIR register చేయడం జరిగింది under section 117 in crime number 117/225 under section 191 subsection 2, 191 subsection 3, 61 subsection 2, 126 subsection 2, 103 subsection 1, read with 190 BNS in Bhopalpalli police station. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ వి ఫార్మ్ స్పెషల్ టీమ్స్, తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్, తర్వాత ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 యాక్టివిటీస్ కి ఉన్నాడు. A7 రేణుగుంట్ల సంబయ్య,
5 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఈ అందరూ 7 అక్యూజ్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణిగుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటి వరకు మేము 7 అక్యూజ్ కి అప్రెంట్ చేయడం జరిగింది. మిగతా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ ఉన్నాం. దాంట్లో ఏ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య ఏజ్ 24 years old. అతను ప్రీవియస్ గా కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య అతను ఎక్స్ మున్సిపల్ భోపాల్పల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి. సో దానిలో రౌండ్ షీట్స్ కూడా భోపాల్పల్లి పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్నాము. దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉండే ఒక 353 obstruction to public servant, extortion కేస్, తర్వాత ల్యాండ్ కేస్ కూడా ఉంది. ఓకే అది మేము పెట్టచ్చు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు టీచర్ కాంగ్రెస్కు ఓటు వేసే పరిస్థితి లేదని మైనార్టీలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు టీచర్స్ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా తెలిపారు. ఆదివారం కరీంనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఫ్సర్ పాషా మాట్లాడుతూ పట్టభద్రులు టీచర్స్తో పెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మానవుడు సాధించలేదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్క కొమ్రయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్, జిల్లా అధ్యక్షుడు సమీరా వేజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ తాజ్, సిద్దిక్ షాదాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సైముల్లా అహ్మద్, కార్యదర్శి సబీర్, ఉపాధ్యక్షుడు సైద్ ఫయజ్ చిస్తి తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. మరి 16 నెలలైనా కూడా ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు? జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల 10 సంవత్సరాల నుంచి ఉద్యమంలో అంతకుముందు పాల్గొని జేఆర్ఎస్ జమాలో ఎలాంటి ఉద్యోగాలు లేక ఉండే నిరుద్యోగ యువకులు ఈ రోజు ఉద్యోగులకు ఎదురు చూస్తున్నారు. వారికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఇట్లా మీరు మభ్యపెట్టే మీకు ఎందుకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేస్లో మీకు ఓటు వేయాలి? కాబట్టి తెలంగాణలో ఉండే ఈ 4 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్ని అప్పీల్ చేస్తున్నా, ఈ మాయమాట నమ్మకండి. ఈ ఎంతకాలం ఇంకా అశోక్ నగర్లో ఉండి ఇంకా కోచింగ్ తీసుకొని ఈ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడదాం. ఈ నరేంద్ర రెడ్డి గారికి ఒకవేళ ఓటు వేస్తే 40 మంది ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీగా ఉంటాడే కానీ నిరుద్యోగుల పక్షాన ఏ రోజు కూడా మాట్లాడు. ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఆయన కేవలం విద్యను వ్యాపారంగా చేస్తాడే కానీ విద్యార్థుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఎంత సానుభూతి కూడా ఉండదు. నేను ఒక సాటి కరస్పాండెంట్గా రికమెండ్ చేసినా ఆయన ఫీజు తగ్గించలేదు. ఇది నా స్వయ అనుభవం. కాబట్టి దయచేసి నిరుద్యోగులు కాంగ్రెస్ యొక్క చెప్పుడు మాటలకు వినకుండా గ్రాడ్యుయేట్లంతా వివేకంతో ఆలోచించి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ఓటిస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది ఒక ముళ్ళు కర్రకు వచ్చినట్లుగా ఉంటుంది, ఒక షాక్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మొద్దునిద్రపోతూ ఉంది. దాన్ని మేల్కొల్పాలంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా ఓడించాలి. నరేంద్ర గారిని ఓడిస్తేనే అప్పుడు వాళ్ళు కళ్ళు తెలుసుకొని ఈ నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్ వస్తుంది, నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగుంటుంది. అట్లాగే టీచర్స్, ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీ వాళ్ళ క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్ లేక కాదు, భయపడ్డారు. ఎందుకంటే 317 జీవో తెచ్చి ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. వాళ్ళకు కన్నీరు మున్నీరుగా భార్య భర్తల ఉపాధ్యాయులు ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలుగా సందర్భాలున్నాయి. ఇక ఎంత సిగ్గుచేట విషయం అంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయితే, ఒక ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితే తన 32-33 సంవత్సరాల యొక్క పనిచేసిన డబ్బు వస్తే
తన యొక్క బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకు ఏదైనా ఉద్యోగం పెట్టించాలి, షాప్ పెట్టించాలి, లేకపోతే తన యొక్క ఇల్లు కట్టుకో చిన్న ఆశ కూడా ఎదురకుండా వారి డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాలైనా కూడా ఇంకా వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు, వాటి యొక్క జీపీఎఫ్ ఇవ్వట్లేదు. సో వాటి ఈ కుబేరికి వెళ్తుంది. మీ అందరికీ సమాజానికి అంతా తెలుసు, 15% ఇస్తేనే అమ్మగారికి ఇస్తేనే అయ్యగారు చేస్తారు ప్రగతి భవన్లో, ఇప్పుడు ప్రజాభవన్లో. సో ఇంత దరిద్రమైన పరిస్థితి. ప్రభుత్వానికి సేవ చేసి మళ్ళీ 15% ఇవ్వాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కోర్టుకి ఎవరు వెళ్తున్నారంటే కక్షదారు వెళ్ళలేదు, రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులు వెళ్తున్నారు. వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్రతిరోజు కోర్టు కేసు వస్తున్నారు. కోర్టు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్తుంది. కాబట్టి వారికి వేసినంత మాత్రాన ఎట్టి బస్సులో న్యాయం జరగదు. కాబట్టి ఖచ్చితంగా మా వరత కుమ్మరయ్య గారికి ఓటు వేయాలని నేను కోరుతున్నాను. ఇకపోతే మైనార్టీలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఎప్పుడు వాళ్ళకి గుడ్డిగా ఓటేస్తారనుకుంటారు. కాబట్టి అట్లా పరిస్థితి లేదు. మైనార్టీ కూడా మేల్కొన్నారు. ట్రిపుల్ తలాక్, ఆ తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, తర్వాత ఆ ఉద్దేశంతో మా నరేంద్ర మోడీ గారు మైనార్టీల కొరకు బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్లు ఇచ్చారు. ఎంఎస్ఎంఈ ద్వారా నిరుద్యోగులైన ఈ ముస్లిం యువతకు ఉపాధి కల్పించడానికి లోన్స్ ఇవ్వడానికి చేస్తున్నారు. అట్లాగే ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడ ఉంది. దాని భూతత్వం ఎతికి చూసినా లేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ ఒక్కరికి రాలేదు. అదే నేషనల్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి ఈరోజు లోన్స్ వస్తున్నాయి. అట్లాగే ఎంఎస్ఎంఈ ద్వారా వస్తున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వస్తున్నాయి. సో దయచేసి మీరంతా కూడా దీన్ని. మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్లో డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు కొండ సురేఖ, దామోదర్ రాజనరసింహ హాజరు కాగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 56,000 మందికి ఉద్యోగం కల్పించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఎమ్మెల్యేల గెలుపుకు ఎలా కృషి చేశారో అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కృషి చేసిన వ్యక్తికి ప్రజాప్రతినిధి కావడానికి మేము సహకరిస్తామని అన్నారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపే విధంగా సీఎంతో మాట్లాడానని, మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ పనిచేస్తుందని అన్నారు. 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 30 సంవత్సరాల విద్య సేవ, 50 ఏళ్ల మందికి విద్యా బోధన చేసిన సౌమ్యుడు నరేందర్ రెడ్డి అని 27వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ స్వేచ్ఛ పరిపాలనకు కాంగ్రెస్ నిట్టలు అని అన్నారు. అనంతరం కొండ సురేఖ మాట్లాడుతూ స్వచ్ఛ పరిపాలనకు కాంగ్రెస్ నిలువుదట్టమని అన్నారు. పోటీలో ఉన్న వ్యక్తుల్లో ఎవరికి ఓటు వేయాలి చెప్పకుండానే అర్థమవుతుందని అన్నారు. అంటే
ఉండడం వలన నేను హైదరాబాద్ మూవ్ అయిన తప్ప అందరికి పర్మిషన్ తీసుకొని 1 year ముందే చెప్పిన. నాకు L4 L5 స్లిప్ తీసుకుంది. అది కూడా రాజకీయాలకు వచ్చినాకనే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు చేసిన మా యాదగిరి నాకు తెలుసు. ఆ రోజు మరి గతంలో ఏ ప్రెసిడెంట్ కూడా తిరగలే. అది ఒప్పుకోవాలి, మీరు గుండె చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రోజుకు 450 కిలోమీటర్లు తిరిగినా అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 2000 గ్రామాలు ఉంటాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.